ఎవరైనా ఒక మనిషి మీ దగ్గరికి వచ్చారు. ఆ! ఒక అమ్మాయి, అబ్బాయి వచ్చారనుకోండి. అవును. ఆ అమ్మాయి చేయించింది. ఆ హ్మ్. అబ్బాయి నా వశం అయిపోవాలి అని. హ్మ్. ఆ వశం అయిపోవాలని చేపించినప్పుడు ఆ అమ్మాయి స్వార్థంతో ఉందనుకోండి. ఆ అవును. అమ్మాయికి ఆ అమ్మ నెగెటివ్ ఆ జరిగిందా? అబ్బాయికి అమ్మాయికే జరిగిందా? సాక్షాత్తు ఆ భగవంతుడే చెడు చేసేస్తాడు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయికి. హ్మ్. ఇప్పుడు వశీకరణం చేస్తే చచ్చిపోతారంట అంటారు నిజమేనా? లేదు. వశీకరణం చేస్తే అది ఎవరో బ్యాక్ ఫైర్ అయితే? ఎవరు సావరు తల్లి. వశీకరణం గాకుండా అంతకు మించి ఏదైనా మరుగు మందు గాని, ఆ మందు గాని, ఈ మందు గాని, క్వాలిటీ లేని మందులు ఎట్లా పెడితే అట్లా పెడితే ప్రాణాలకి ప్రమాదం. మరుగు మందంటే? తిన్నవాళ్ళకి. మరుల మందు ఉంటది తల్లి. అంటే? స్త్రీ పురుషుల మధ్యలో ఉంటది. మరుల మందనేది ఉంటది. హ్మ్. ఆ మరుల మందు ప్రత్యేకంగా కొన్ని సముద్ర భూగర్భాల్లో దొరుకుతది. అది సేకరించుకొని కొంతమంది రుచ్చుకుంటుంటరు. హ్మ్. కొంతమంది దాన్ని మంచిగా ఉపయోగించుకుంటరు. హ్మ్. చెడుకు ఉపయోగించుకుంటరు. కానీ చెడుకు ఉపయోగించకూడదు. ఎందుకంటే హ్మ్. మన మానవులం. ఒక మనిషి ఇంకో మనిషికి హాని చేయొద్దు. వీలైతే మంచి చెయ్యి. లేకపోతే తల వంచుకొని ఎళ్ళిపో. హ్మ్. తప్ప చెడు చేయొద్దు. అది మహాపాపం మన సనాతన ధర్మంలో.